దొడ్డు రవ్వ లేకపోయినా చిన్న సన్న రవ్వన్న దొరుకుతుందేమో ఏమన్నా అలిగేషను అనేది లెక్క. అట్లా ట్రై చేసారు, చేసి 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 ఏం కనబడిపోతే మరి ఏం సార్ ఏదో చేయండి. కేసీఆర్ చెప్తున్నాడు అక్కడ ఏదో కాలబెట్టుండి, ఏం లేకపోతే ఇంకొన్ని తెచ్చి కాలబెట్టుండి అన్న కాడికి వచ్చింది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక అది అది 8,000 ఇదే నేను చూసిన అది వీడియో. 8,000 ఫోను 13,000 గవర్నమెంట్ కొన్నది. ఇదేనా లైను? అదే ఫోన్ ఏమో 8,000 బయటనేమో 8,000, గవర్నమెంట్ ఏమో 11,000 కొన్నది. అంతే కదా? ఓకే, 14,000 ఉన్నది. నేను కామన్ సెన్స్, వీళ్ళకు కామన్ సెన్స్ కూడా లేదు. వీళ్ళకు బీఆర్ఎస్ లీడర్షిప్కి నేను కేసీఆర్ గారికి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, మీరు మీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి. ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి. అధికార పార్టీ మీద అలిగేషన్ పెట్టాలని మీరు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే మా సొంతలో మేము ఉంటాం ఇక్కడ. ఇప్పుడు అతను ఏమన్నాడు చూసిన టీవీ, వాళ్ళ నాయకుడు ఏమన్నాడు, నేను 8,000 కొనుక్కొచ్చిన ఇదే ఫోన్ని అన్నాడు. ఇప్పుడు బయట ఒక వ్యక్తి 13,000 ఫోను అని ఒక షాపు పోతాడు, 13,000 అంటాడు ఆ ఫోనుని. అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అరే 13 కాదు పోయి తగ్గి అంటే బార్గెనింగ్ చేస్తాడు కదా. బార్గెనింగ్ చేసినప్పుడు నువ్వు అయ్యా పంటావు, దండం పెడతావు అంటే లాస్ట్కి ఎన్ని పరిచయంతో నువ్వు 1-4 సార్లు అడిగేసరికి 13,000 14,000 ఫోను నేను 8,000 9,000 ఇచ్చేస్తాడు. అది ఉదాహరణ ఎట్లయితుంది. ఇప్పుడు సపోజు ఇది ఎంత చెప్తారా, ఇది అర్థం ఎంత? అశోక్ టీవీ9 అశోక్ ఇది 10,000 అన్నాడు. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరన్నా? తిరుపతి 800 1000 తిరుపతి. ఇంకెవరున్నారా? ఓకే, ఇది దీని ఒరిజినల్ రేటు ఇది ఎంత అంటే 1000 రూపాయలకి. ఇది షోరూమ్ పోతే ఎంత అవుతుంది? ఇప్పుడు అశోక్ అన్నాడు కదా 10,000 అవుతుంది. తేడా అంతే. ఫుట్పాత్ మీద కొన్నప్పుడు ఇది 1000 రూపాయలే. ఇది నేను 1000కే కొన్నా. ఈ వాచ్ కూడా ఈ వాచ్ ఎంత? ఇది కూడా 1000 రూపాయలు. ఇదే వాచ్ని నువ్వు షోరూంలో పోతే 10,000 కొంటాడు. అంతే. ఈ కామన్ సెన్స్ కూడా బీఆర్ఎస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. సరే ఏదో అరే 20,000 కోట్ల స్కామ్ కోసం ఇప్పుడు టెండర్లు వేస్తారు. గవర్నమెంట్ ఒక రేట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇది కామన్ సెన్స్ లేని అపయోగాలు బీఆర్ఎస్ పార్టీ అనేది సీతక్క మీద పెట్టిన అలిగేషన్. దట్ ఈస్ అది దానికి వాల్యూ లేదు, విలువలేని కామెంట్స్. అది మొత్తం మీద వీళ్ళని బదలాం చేయాలి. ఏం దొరుకుతలేవు కదా. మీకు చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నేనే నా జిల్లాలో ఈ ఇంచు భూమి కూడా ముట్టలేడని సర్టిఫికేట్ ఇచ్చేసిన. ఇక ముడితే నేనే ముట్టాలి. ఆడ నాకు తెలియకుండా ఎట్లా ముడతారా ఆడ? అరే నాకే దిక్కులేదు ముట్టడానికి అంటే ఇక ఆయనకి అయితే ముడతాడు. ఇంకా అంటే ముట్టుకోండి అని చెప్తున్నాడా హరీష్ రావు? ఏంది అసలు ఇదంతా? ఇది సీతక్కది కూడా చెప్తే కదా. ఇది ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి బీఆర్ఎస్ నాయకులకు? ఇది అయిపోయింది. మూడవది ఏంది? అది వద్దు, ఇప్పుడు అది ఇంకోటి వేరే చెప్పండి. అలిగేషన్స్ అయిపోయినాయి మా వాళ్ళ మీద. ఇంకున్నాయి
అది ఇంకేమన్నా ఇగో బ్రదర్ ఒక మాట చెప్తున్నారు బ్రదర్, పొన్నం ప్రభాకర్ మా బావ మీద పెట్టిన అలిగేషన్ చూసిన ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం పై దానికి ఆడిస్తాం జవాబు. ఎట్లా ఎట్లా పాసిబుల్ అది? ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. అరే ఎట్లా పైసలు పనికిరాని కూడా అలిగేషన్స్ పెడితే మనం ఏం జవాబు చెప్తాము? ఒక్క ఫోన్, వానికి ఒక ఫోన్ ఉంటుంది, వాడు ఒత్తుతాడు, ఆ రీళ్లలో పెడతాడు, దానికి ఖర్చు లేదు, మన్ను లేదు, మశానం లేదు, అది వేస్ట్. అది ఒక పిచ్చి పట్టింది, ఒక సైకోకాల్ జామ్ అయిపోయారు వీళ్ళు అమ్మప్ప అంతా. వాడు కూడా ఇది బోర్డు పెడతాడు, వాడు 10 బోర్డులు చూస్తారు, 10 మంది అయిపోయారు, బోర్డులు పెడతారు. ఆడ వంగిండు, ఆడ మునిగిండు, ఈడ తేలిండు. అరే మీరు మునిగే చెప్పారు కానీ మాదేంద్రా నాయన మీరు చెప్పేది? మా పర్సనల్ 1.25 లక్షలు ఉంటారా? అది ఎవరికి ఉండేరా నాయన? అరే అంతా ఏదో చిన్నపిల్లల చేష్టలు అయిపోయినాయి బయట వ్యవస్థ అంతా. అసలు నాకు తెలిసిన కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి. ఏంద్రనైనా ఇది అంతా, ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. వీడు కెమెరాలు ఎవడో ఏంటది ఏమంటారు దాన్ని, వీడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే ఆ రీల్ రాదు, కానీ నాసుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తున్నాడు అంతా. అరే నీ అమ్మ, వీడు 100 మంది దగ్గర పోతే తప్పులేదు, ఎవడు ఆ రీల్ ఇస్తాడు, నాసుంటాడు గప్లతో పోయి ఆడబోయి తొక్కితే అది అది రాధాంతం చేస్తారు. అరే ఏంద్రా నాయన ఇదంతా? సైకోలు మెంటల్ గాలు ఇటువంటి వాళ్ళు జమ అయిపోయారు వ్యవస్థలో. అసలు బ్యాన్ పెట్టాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తారు? ఆయన మీద కూడా వస్తున్నాయి, రాహుల్ గాంధీ గారి మీద వస్తున్నాయి ఇవన్నీ. సార్ ఇంకా వెంకటరెడ్డి గారా? అరే పోవా బాబా, బయటికి పో, పెద్ద మనుషులు అక్కడ తెలియదులే వాళ్ళకు. ఇగో బ్రదర్, ఇగోటి పిసిసి ప్రెసిడెంట్కు సంబంధించి జగ్గారెడ్డి మీద మొన్న మధ్యలో ఇఫ్తార్కి వచ్చిన వెంకన్న అదేదో ఫ్లోలో అనేసాడు ఆయన. మా దగ్గర కాంగ్రెస్లో 6 నెలలు పిసిసి అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఉంటారు, 2 years పిసిసి ఉంటాడు. తర్వాత 1 year ఉండొచ్చు, 2 years కూడా ఉంచవచ్చు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి అది చర్చ కాదు. అదిగా వెంకన్న ఎప్పుడో భవిష్యత్తులో ఇంకా 3 ఏళ్లకో 4 ఏళ్లకో అని దృష్టిలో పెట్టుకొని అన్నాడు ఆయన. అది కాబట్టి అది సీరియస్ మ్యాటర్ కాదు. పాపం వెంకన్న ఏదో ఇంకో ఆయన నాకు అర్థమైంది, చూసినది నేను. ఆయన ఏదో ఇప్పుడు ఈయన ఇంకా మహేష్ గౌడ్ది ఇంకా 6 నెలలు అయితే 2 years, నాకు తెలిసి ఇంకో అవతల 1 year వచ్చు, ఇంకా 2 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఇంకా 2 years ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు కదా. ఇక దాని మీద 1 2 3 బీసీ బ్రదర్స్ చూసిన, 2 బ్రదర్స్ మాట్లాడి, 3 బ్రదర్స్ మాట్లాడి, అరే నాయన మేము రెడ్డిలము బీసీలము ఊర్లలో అన్నదమ్ముల తిరిగి కలిసి ఉంటాం రా నాయన, మీరు ఆ 2 3 1 2 3 బ్రదర్స్ మీరేదో మీరదే ఒత్తుడు పెట్టుడే ఏంద్రా ఇదంతా? ఊర్లల్లా రెడ్డిలు బీసీలు సమస్త కులాలు అన్నదమ్ములుగా మంచి చెడుకు కలిసి ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో. నువ్వేమో 1 2 3 బ్రదర్స్ ఈడ హైదరాబాద్ ఉంటారు, మీకు ఊర్లలో మీరు ఈడ కాలనీలలో ఉంటారు, మీ చేతిలో ఫోన్ ఉంటుంది, ఇక మీకేదో బీసీల మీద ప్రేమ ఉన్నాడు ఒత్తుకుంటూ కూర్చుంటారు. అరే నేను మేము ప్రాక్టికల్గా నాయన ఇప్పుడు నా జనరల్ సీట్లో నా భార్యను పెట్టలేదా నేను? రేపు ఆమె ఎమ్మెల్యే టికెటే కదా ఇస్తున్నా.